తీయగా చల్లగా. లోహితాక్ష్. ఇప్పుడు నిద్రపోయి లేచావా? ఇందాకే లేచట. ఏ పాట పాడబోతున్నావు? వాన మూవీలోంచి ఎదుట నిలిచింది చూడు పాడబోతున్నాను. ఎదుట నిలిచింది చూడు వాన చిత్రం నుంచి. అవునా? అది ఎవరు పాడారా? అదా కార్తిక్ సార్. కార్తిక్ గారు పాడారా? అది ఎవరు రాశారు? అది సిరివెన్నెల శాస్త్రి సీతారాం గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎవరు రాశారు? సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆ నలుగురు ఈ పాట రాశారనమాట. ఓకేనా? ఓకే. ఓకే, ఎవరు రాశారు ఆ పాట? సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. సీతారాం శాస్త్రి. సంగీతం ఎవరు చేశారా? తెలీదా? అమ్మాయ బతికించారు. మీ ఏదో పేరు చెప్పగా ఎవరు మ్యూజిక్ ఎవరు చేశారు? ఇది కమలాకర్ సార్. ఇప్పుడే తెలీదన్నావు కదరా. సార్ సంగీతం ఎవరు చేశారంటే తెలీదు అన్నాడు. మ్యూజిక్ ఎవరు చేశారంటే కమలాకర్ అన్నాడు. అందుకనే కదా మనం తెలుగు నేర్చుకుందాం ఒక మాట. నా తప్పు సార్, తెలుగులో మ్యూజిక్ అని అడుగుండాల్సింది. ఓకే నాన్న, బాగా పాడు. ఓకే. నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎర్రను తడిపింది నేడు చెను కంటి చిన్నదేమో నీ మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు.
చక్కగా పాడారా. థ్యాంక్ యూ చాలా చాలా సాఫ్ట్గా, చాలా మెలుఫ్లూస్గా పాడావు. థ్యాంక్ యూ కానివ్వండి జడ్జెస్. లోహితాక్ష్, నా చెప్పండి పేరేంటి? చంద్రబాస్ గారు సార్. ఏం చేస్తాను నేను? లిరిక్స్ రాస్తారు సార్. అంటే ఏంటి? లిరికిస్ట్. లిరికిస్ట్ సార్. అంటే సరే లోహితాక్ష్, మనం కీరవాణి గారు చెప్పినట్టు కొత్త కొత్త పదాల అర్థాలు అప్పుడప్పుడు మనం తెలుసుకుందాం అని చెప్పారా? అవును సార్. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఒక పదం అర్థం తెలుసుకుందాం. అది నీ పేరుతోనే ప్రారంభిద్దాం. ఓకే సార్. లోహితాక్ష అంటే లోహితం అంటే ఎర్రని, రెడ్ అని అర్థం. ఓ సార్. అక్షి అంటే కళ్ళు, అంటే ఎర్రని కళ్ళు, తామరపూలు లాంటి ఎర్రని సుందరమైన కళ్ళు. ఏంటి చూస్తున్నారా? కళ్ళు కలవాడు అని అర్థం. మహావిష్ణువు అయి ఉండొచ్చు, శివుడైనా ఉండొచ్చు. అంటే అది తేజస్సును సూచిస్తుంది అనమాట, బ్రైట్నెస్. శివుడు లయకారుడు, అంటే లయకు మూలం ఆయనే. కాబట్టి నువ్వు కొంచెం లయ టెంపో విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఓకే సార్. అదొక్కటే నీకు నేను ఇచ్చే సలహా. పాడుతూనే ఉన్నావురా. అవును సార్. నేను సారా? సారీ మేడం. నేనెవరు? మేడం సార్. నా పేరేంటన్నా? సునీత మేడం. ఓకే మేడం సార్. సార్ మేడం. ఆవిడ ఏం చేస్తారు? పాడతారు సార్. ఏం పాడతారు? ఆ, హరికళ. హరికథన. నాన్న పాట మొత్తం అసలు నువ్వు స్మార్ట్ ఒక రకంగా. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలనేది తనకు తెలియట్లేదు లేదు. మొత్తం పాట పాడేస్తున్నావు. టెంపో టెంపో అంటే తెలుసా? తాళం తెలుసు కదా? తాళం వేస్తూనే నేర్చుకుంటావా నువ్వు? ఆ, సో తాళం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి నాన్న. తాళం పోతుంది అక్కడక్కడ. ఓకే ఓకే మేడం. ఓకే నాన్న. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చరణ్, సార్. ఇప్పుడు ఇందాక అబ్బాయిని నువ్వు ఏంటమ్మా రెయిన్ కోట్ వేసుకోవచ్చు అంటే వాన పాటలు అన్నాడు కదా. నాకు ఈ సీజన్ అంతా కూడా వాన పాటలే ఉంటాయనిపిస్తుంది. అవునా? ఇది సమ్మర్ అయినా కానీ, ఎందుకంటే వీళ్ళందరూ పిల్లలు కాదు, పిడుగులు. పిడుగులు ఎప్పుడు వస్తాయి? వానాకాలం వస్తాయి. సో ఈ సమ్మర్ అంతా మనకి చాలా కూల్గా ఉండబోతున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఎండలే ఉండవు. బాబు సార్. ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఏంటి సార్? ఒరిజినల్గా ఈ పాట పాడింది షియా హియా? హియా సార్. హియేనా? అవును సార్. ఇప్పుడు పాడింది ఎవరు అనుకుంటున్నావు? హీ సార్. హియే. ఏ హీ? లోతాచ్ హీ. ఎస్ సార్. అయితే నువ్వు నేనెవరినో నేను అడగను. ఎందుకంటే నువ్వు ఇలాగా చంద్రబోస్ గారు చెప్పినట్టు లేదా సిరివెన్నెల శాస్త్రి సీతారామ గారు నేపథ్యంలో నేనెవరిని అనే డౌట్ నాకు వచ్చేస్తుంది. కాబట్టి నేను నిన్ను అడగను, నేనెవరినో జనాల్ని అడుగుతాను. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, వింటావా? వింటాను సార్. ఓకే అమ్మా. థ్యాంక్స్ రా. చూసావా, నువ్వు పాడిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి కీరవాణి గారు కూడా పాడాలని డిసైడ్ చేసేసుకున్నారనమాట. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ వెళ్ళి నిద్రపో.